కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని పరిశీలించేందుకు ఇవాళ హెచ్సీయూకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖల సాధికారిక కమిటీ వెళ్లనుంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గచ్చిబౌలిలోని 400 ఎకరాల వివాదాస్పద భూములను ఇవాళ కేంద్ర సాధికారిక కమిటీ ఎన్పవర్ కమిటీ పరిశీలించనుంది. ప్రస్తుతం మనం గచ్చిబౌలి వద్ద ఉన్నాం, హెచ్సీయూ వద్ద. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున పోలీసులు అయితే ఇప్పటికే బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో కేంద్ర పర్యావరణ అటవీ శాఖల సాధికారిక కమిటీ హెచ్సీయూకి రానున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ టీజీఐఐసి ఈ భూములను తమవంటూ చదును చేపట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అందజేయాలన్నట్టు ఈ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ 2-3 రోజుల పాటు ఇక్కడ పర్యటించి అనంతరం ఇక్కడ క్షేత్రస్థాయిలో ఈ భూములకు సంబంధించిన ఎప్పటికప్పుడు ఈ భూములకు సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని పరిశీలన జరిపి సర్వోన్నత న్యాయస్థానానికి ఒక నివేదిక అందజేయనుంది. అయితే ప్రస్తుతం ఈ కమిటీ ఇక్కడికి చేరుకోనుంది. అయితే ఇందుకు సంబంధించి ఈ కమిటీకి సంబంధించిన చైర్మన్ సిద్ధాంత దాస్తో పాటు మరో 2 సభ్యులు అయితే ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నట్టు సమాచారం. వీరు ఈ 10-11వ తేదీల్లో అంటే ఈరోజు రేపు కూడా గచ్చిబౌలి భూముల్లో పరిశీలన జరపనున్నారు. మొత్తంగా వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయనుంది ఈ కమిటీ. అయితే అనంతరం అధ్యయనం పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఉన్నతాధికారులతో కమిటీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అయితే కాగా ఈ భూములను ఇప్పటికే టీజీఐఐసి అధికారులు అయితే తమవేనంటూ పేర్కొంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా అయితే ఈ పరిస్థితి మొత్తం కమిటీ తెలుసుకోనుంది. భూములకు సంబంధించిన వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. అధ్యయనం చేసిన తర్వాత ఒక నివేదికను సిద్ధం చేసి ఆ నివేదికను సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించనుంది. అయితే మరి కాసేపట్లో ఈ కమిటీ హెచ్సీయూకు చేరుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం హెచ్సీయూ వద్ద ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు యు.